ఓకే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో విప్రో నుంచి అయితే మనకి పైథాన్ డెవలపర్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఈ యొక్క రోల్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 100 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకసారి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరు జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఒకసారి మనం విప్రో కంపెనీ గురించి తెలుసు కదా, ఇండియన్ ఎంఎన్సీ కంపెనీ ఇది. సో దీని నుంచి అయితే మనకు పైథాన్ డెవలపర్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఒకసారి మనం ఈ జాబ్ గురించి చూసుకున్నట్లయితే సో ఏ లొకేషన్కి ప్లేస్ అయిందంటే ఇది బెంగళూరు అండ్ హైదరాబాద్ లొకేషన్కి అయితే ప్లేస్ అయింది. ఒకసారి మనం జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. ఒకసారి క్యాండిడేట్స్ విల్ బీ ప్రొఫిషియంట్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్ ఫోకస్డ్ ఆన్ క్రాస్ లాంగ్వేజ్ రెస్ట్ బేస్డ్ ఆన్ టైర్ ఆర్కిటెక్చర్ అండ్ ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ ఎజైల్ మెథడాలజీ. సో వీటిల్లో అయితే మనకి జాబ్ డిస్క్రిప్షన్ గురించి మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలనుకుంటే నేను కింద బయోలో అయితే ఈ యొక్క లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే ఈ లింక్ అయితే ఓపెన్ చేసేసి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ మొత్తం అయితే మీరు తెలుసుకొని అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది కదా, మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాక ఐ యాక్సెప్ట్ ద ప్రైవసీ పాలసీ అని చెప్పేసి టిక్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో మన ఈమెయిల్ అడ్రస్ అండ్ ఇచ్చేసాక నెక్స్ట్ అని క్లిక్ చేశాక మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మై డివైస్లో కానీ లేదంటే గూగుల్ డ్రైవ్లో కానీ డ్రాప్ బాక్స్లో కానీ ఆన్ డ్రైవ్లో కానీ ఎక్కడైనా ఉన్నా కానీ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ పిక్చర్ అయితే ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది ఇక్కడ. సో లాగిన్ దగ్గర వచ్చేసి మీ యొక్క లాగిన్ ఐడి, మీరు ఇందాక మెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఆ మెయిల్ ఐడికి అయితే మీ లాగిన్ ఐడి వస్తుంది. అది ఎంటర్ చేసేసి ఇక్కడైతే పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చాక రీఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. రీఎంటర్ పాస్వర్డ్ ఇచ్చాక నెక్స్ట్ సాలిటేషన్ అడుగుతుంది. మీరు మిస్టర్సా, మిస్సెస్సా లేకుంటే ఎంఎస్సా లేకుంటే అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ ఇచ్చాం కదా, సో అది ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబరు ఏ కంట్రీలోకి సంబంధించింది అంటే +91 ఇండియాకి అయితే +91 వస్తుంది. ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి మీ యొక్క నెక్స్ట్ కాలం వచ్చేసి అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అడ్రస్ తర్వాత మీ యొక్క కంట్రీ, అదేవిధంగా స్టేటు, పోస్టల్ కోడ్ అవన్నీ అయితే ఎంటర్ చేసేసి ఆర్ యూ రిలేటెడ్ టు జాబ్ లొకేషన్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అయితే నో అని ఇవ్వండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ విత్ విప్రో ఇట్స్ సబ్సిడీస్ అని అడుగుతుంది. మీరు ఎప్పుడైనా విప్రోలో వర్క్ చేశారని చెప్పేసి చేసినట్లయితే ఎంప్లాయిడ్ ఇవ్వండి, లేకపోతే నో అని ఇస్తే ఆ ఆప్షన్ అయితే పోతుంది. నెక్స్ట్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా హౌ డిడ్ యూ అబౌట్ దిస్, ఇది ఎలా తెలుసు మీకు అని చెప్పేసి అడుగుతుంది. సో సోషల్ మీడియా సంథింగ్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ స్కూల్ నేము, యూనివర్సిటీ నేము అన్నీ ఇచ్చేసి ఏ బ్రాంచ్లో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, అదేవిధంగా ఏ కంట్రీలో కంప్లీట్ చేశారని మొత్తం అడుగుతుంది. ఏ స్టేట్లో కంప్లీట్ చేశారు మొత్తం అడుగుతుంది ఇక్కడ. సో అదేవిధంగా నేషనాలిటీ ఇవ్వండి. లీగల్లీ ఆథరైజ్డ్ వర్క్ ఇన్ కంట్రీ, మీరు లీగల్గా మీ యొక్క కంట్రీలో వర్క్ చేయడానికి లీగలా కాదా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని ఇవ్వండి. వర్క్ పర్మిట్ వీసా ఏమైనా ఉందా, మీకు ఎవరైనా స్పాన్సర్ చేశారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నెక్స్ట్ రీజన్ ఫర్ లీవింగ్, కంపెనీలో మీరు వర్క్ చేస్తుంటే ఎందుకు ఆ కంపెనీని మానుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది. ఉంటే ఇవ్వండి, లేదంటే కరెంట్ సిటీసీ, మీరు ఏమైనా శాలరీ తీసుకుంటుంటే అక్కడైతే ఇండియన్ రూపీస్లో అయితే ఇవ్వండి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి మంత్స్లో, లేకపోతే లేదు. నోటీస్ పీరియడ్ అయితే ఇమీడియట్గా లేకుంటే మామూలుగా జాయిన్ అవుతారని చెప్పేసి అడుగుతుంది. సో అక్కడైతే ఇవ్వండి. మీ యొక్క టైం జోన్ కూడా ఇక్కడైతే ఇవ్వండి. ఫైనల్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక సబ్మిట్ ప్రొఫైల్ ఉందిగా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ పైథాన్ డెవలపర్ రోల్కి అయితే మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టు అవుతుంది. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది మ్యాచ్ అయినట్లయితే వాళ్ళ నుంచి అయితే మీ మెయిల్కి అయితే రిప్లై వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.